నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. హాయ్ చెప్తున్నారు చూడండి, సంతోష్. ఇక్కడ మా చెల్లెలు ఈరోజు వచ్చింది, నార తీసుకొని వచ్చింది. మా పెద్దమ్మ చూడండి, అందరు చూస్తారంట వాళ్ళు ఎట్లా నేను ఎట్లా నింపుకొని ఎట్లా నార పెట్టుకుంటున్నా వాళ్ళు కూడా చూస్తారంట. చూడండి, మా చెల్లెలు అయితే నార తీసుకొని వచ్చింది. ఈ కుండి కూడా మా సార్ అయితే కొత్త కూలర్ తీసుకొచ్చిండు. కొత్తది అంటే కొత్తది కాదు, పాతది పాడైంది, షాప్ లో ఉంటది కదా, తీసుకొచ్చిండు. ఇది లేయర్ లేయర్ నింపుకొని నేను టమాటా నార అయితే పెట్టుకొని చూపిస్తా. చూడండి చూడండి, అన్ని ట్రబ్బుల లాగానే దీనికి కూడా ఒక రంధ్రం పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, పెద్దగా పెట్టుకొని ఇక చూడండి, దీపంతా ఇది ఇది ఇట్లా అడ్డం పెట్టుకుంటున్నా చూడండి. ఎందుకంటే నీళ్ళు ఓనికే మళ్ళీ ఇది ఒకటే రంధ్రం పెట్టుకున్నాం కాబట్టి కొంచెం పెద్దది పెట్టుకుంటున్నా నేను. ఎందుకంటే అది మూసుకుపోయిందంటే మళ్ళీ చెట్లు చచ్చిపోతాయి, నీళ్ళు నిలుస్తాయి కదా, నీళ్ళు కిందికి పోకుంటే చెట్లకు ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే కొంచెం పెద్దది పెట్టుకున్నా. అన్ని తోటల లాగానే చూడండి ఎట్లా నింపుతున్నా చూపిస్తాను నేను. మన తోటలో వెళ్ళిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా. చూడండి, మా చెల్లె హెల్ప్ చేస్తుంది నాకు. ఇట్లా ఇక చూడండి, ఈ రంధ్రం అనేది మూసుకుపోకుండా ఇట్లా వేస్తున్నా. చూడండి, ఇవన్నీ ఆకులు, కానుగాకులు, వేపాకులు అన్నీ ఇట్లా అయితే వేసిన మండలు ఉన్నా కూడా మనకు మగ్గిపోతుంది, అంతా మంచిగా మక్కి ఎరువు తయారైపోతుంది. మనకు చెట్లకు కావాల్సిన బలం అంతా ఈ ఆకుల్లోనే ఉంటుంది. ఇది చూడండి, ఒక లేయర్ అయితే కొంచెం వేసిన నేను. దీనిపైన నేను మట్టి పోస్తా. దీంట్లో ఇది నేను మొత్తం ఎరువు కలుపుకొని పెట్టుకున్న మట్టి చూడండి, ఒకటేసారి కలుపుకొని పెట్టుకున్నా కదా. ఆ వీడియో కూడా చేసిన, మట్టి కలిపేది మాత్రమే చేసిన. ఇట్లా అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు అని చేసి పెట్టుకున్నా. చూడండి, కింద ఆకులు వేసుకున్నా కదా, ఆకుల పైన కొంచెం మట్టి వేసుకున్నా. దీనిపైన చూడండి నేను ఏం వేసుకుంటే, మాతో కొంచెం కిచెన్ వేస్ట్ అయితే తయారైంది. ఇక చూడండి, ఇట్లా నేను కవర్లు వేసి పెట్టుకుంటా. ఏది వెళ్ళినా కూడా కవర్లు వేసి పెట్టుకుంటా. చూడండి ఎట్లా మక్కింది, చూడు దగ్గరికి. ఇక కోడిగుడ్డు పెంకలు ఇవన్నీ మొత్తం మురిగినట్లు అయ్యింది చూడండి. కవర్లు వేసి పెడతాం కదా, గాలి కొట్టదు కదా, ఇట్లా అయిపోయింది. ఇక చూడండి, ఇట్లా మొత్తం ఇట్లా వేసి పెట్టుకుంటా నేను, ఏది పడేయకుండా. ఇంకొకటి టమాటాలు పాడైన ఏ ఉన్నా కవర్లు వేసి పైకి తెచ్చి పెడతా. ఎందుకంటే కింద పెట్టుకుంటే కూడా వాసన వస్తుందని కవర్లు వేస్తా, పైకి తెచ్చి పెట్టుకుంటా. చూడండి, దీనిపైన కూడా నేను కొంచెం మట్టి వేసుకుంటా. మళ్ళా కొంచెమే వేసుకుంటున్నా మట్టి. ఎందుకంటే మనకు మిద్దె పైన కదా, అది అల్కగా ఉండాలి కదా, అందుకే మట్టి కొంచెం వాడాలి. మనం ఈ ఆకులు, ఈ కిచెన్ వేస్ట్ అంతా ఎక్కువ వాడుకుంటే మనకు లైట్ వెయిట్గా ఉంటుంది అన్నట్లు. చూడండి, కొంచెం మట్టి వేసుకున్నా కదా. ఇప్పుడు చూడండి, ఇవి కూడా ఆకులు, ఇవి కూడా మక్కినాయి చూడండి. ఇక్కడ చూడండి, దగ్గర కింద నేను బొడ్డే పోసిన కదా. ఏంటంటే నేను వాకిలు ఊసిన మట్టి పెండ దుమ్ము చూడండి, ఈ ఆపాకులు మొత్తం వాకిట్లో వెళ్తాయి కదా, అవన్నీ పోసుకుంటే ఒకతో కుప్పలాగా పోసుకున్నా మక్కింది. ఇది కూడా పోసేస్తా ఒక లేయర్. మళ్ళా చూడండి, కొంచెమే వేసుకున్నా కానీ నిండుగా అయిపోయింది చూడండి. ఇట్లా లేయర్గా మనం వేసుకుంటే మంచిగా కంపోస్ట్ అవుతుంది. మనం సపరేట్గా కంపోస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే చేసుకోను అట్లా. ప్రతి ఒక్క కుండి ఇట్లా నింపుకొని ఇట్లనే పెట్టుకుంటా. ఇంకా ఆకులు అవన్నీ ఉంటాయి కాబట్టి నిండుగా అనిపిస్తుంది మంచిగా మనకు. మన తోటలో ఏం వెళ్ళినా కూడా పడేయద్దు మనము. చూడండి, ఆకులు వేసుకున్నాం కదా, ఆకుల పైన మళ్ళీ మట్టి వేసుకుంటున్నా. చూడండి, ఈరోజు నేను కూర్చున్నా, మా చెల్లెలు చేస్తుంది చూడండి పని. కొంచెం ఎవరైనా సపోర్ట్ ఉంటే కూడా బాగుంటుంది కదా, మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయనికే. మా సార్ కూడా చేస్తాడు, మా పెద్ద బాబు కూడా చేస్తాడు. ఆగు, మా సంతోష్ అయితే నాకు ఇంకో పని పెడతాడు. చూడండి, ఏమైంది నాన్న? ఇక చూడండి, ఈరోజు ఏదో పడ్డదంట తీయమంటున్నాడు. ఆయన మొత్తం నీట్గా ఉండాలి కదా, ఇట్లా చేస్తాడు సంతోష్ అయితే. లైక్ చేయమని చెప్పు, ఫ్రెండ్స్కి చెప్పు, లైక్ చేయండి. వీడియో మొత్తం చూడండి, నేను లేయర్గా ఎట్లా నింపుకొని ఎట్లా నాటుకుంటున్నా అర్థమవుతుంది. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది కదా, మీరు కూడా చేసుకుని ఇంకే.
నాన్న చాలా చాలు నాన్న చాలేమని చూడండి. మొత్తం మట్టి నింపుకున్నా, కొంచెం అందులో ఆకులు కలిసినాయి. ఇది చూడండి, మనం నాటుకుంటున్నాం కదా. ఇప్పుడు కొంచెం పైన మట్టి ఎక్కువ ఉండాలి. మనం కింద ఫస్ట్ ఏమో మనం ఆకులు అవన్నీ వేసుకున్నాము, తర్వాత మట్టి వేసుకున్నాము, తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ మట్టి వేసుకున్నాము. ఇంకా లేయర్గా ఇట్లా నింపుకోవాలి. ఇట్లా నింపుకొని పైన మాత్రం కొంచెం మట్టి ఎక్కువ వేసుకున్నామంటే మనకు ఏర్లు అనేది కుదురుకోవడానికి మంచిగా ఉంటుంది, మంచిగా అతుకుతాయి అన్నట్లు. చూడండి ఇట్లా నీట్గా అనుకున్నాం కదా. చూడండి ఈ నారులు అయితే తీసుకొచ్చింది. మిరపనారు, వంకాయ నారు, టమాటా నారు. ఏది తొందరగా వాడిపోతుంది మంగా చెప్పు? ఇక టమాటా నారు వాడిపోతుంది. టమాటా నారు పెట్టి ఫస్ట్. చూడండి టమాటా నారు ఇది కొంచెం లేతగా ఉందంట, ఇది వాడిపోతుంది, తొందరగా పెట్టక్క అని చెప్తుంది. ఇంక ఈరోజు చీకటి కూడా అవుతుంది కదా. రేపు పెట్టు. అది మిరపనారు ముదిరింది, టమాటా నారు ఖరాబ్ అయితే టమాటా నారు పెట్టేసి. చూడండి టమాటా నారు పెట్టుకుంటా ఇప్పుడు నేను. పెట్టు మంగ, నువ్వే పెట్టే. ఎట్లా పెడతావు? ఒక 10 మొక్కలు పెట్టుకుంటా. ఇందులో 2 పెట్టాలి, ఒకటి పెట్టాలి? ఒకటే పెట్టచ్చు. చూడండి మా పెద్దమ్మ కూడా చెప్తుంది, అంటే వాళ్ళు పొలం పనులు చేస్తారు కదా, అన్ని తెలుసు కదా వాళ్ళకు. చూడండి మా చెల్లెలు అయితే నారు పెడుతుంది, ప్రతిసారి పంపిస్తుండే. నాన్న చిన్ని పెడుతుందా? దా పెద్దమ్మ చూదురా. మా పెద్దమ్మతో కూడా పెట్టిస్తారండి మొక్కలు. ఈడ పెట్టి ఎండకి ఎన్ని చచ్చిపోతాయో ఎన్ని ఉంటాయో నిండుగా పెట్టాలనా? చూడండి మనకు ఒక 4 మొక్కలు అవసరం ఉన్నాయంటే కొన్ని ఎక్కువ పెట్టుకోవాలంటే, ఎందుకంటే కొంచెం ఎండలు ఉన్నాయి కదా ఇప్పుడు, కొంచెం మనకు ఎక్కువ పెట్టుకుంటే కొన్ని పోయినా కొన్ని బతుకుతాయని అంటుంది మా చెల్లెలు అయితే. చూడండి మా పెద్దమ్మ కూడా పని చేస్తుంది చూడండి. అమ్మమ్మ చేస్తుందా? మా సంతోషం చూడండి, మా చెల్లెలు మా పెద్దమ్మ పని చేస్తుందని. ఎవరెవరు చేస్తున్నానా? అమ్మమ్మ ఎవరు చేస్తుంది చెప్పు ఎవరాడా? చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు, ఎవరాడా? ఫ్రెండ్స్కి చెప్పు. అమ్మమ్మనా? ఈడ ఎవరు? అమ్మనా? మా చెల్లెలు చిన్ని. అమ్మ అంటాడు. మీ అమ్మనా? మరి నేను కానా? మీ ఫ్రెండ్స్కి చెప్పు మా ఫ్రెండ్స్. చాలు ఇంకా. చూడండి ఇదైతే ఇంకో కుండీలో పెట్టుకుంటా నేను. ఇంకా చాలంట, నీళ్ళు పోయి మంగ. ఇంకా చూడండి నీళ్ళు కూడా పోస్తుంది మా చెల్లెలు. ఇవన్నీ పెట్టుకునే టైం లేదు ఇప్పుడు. చూడాలి రేపు గిట్లంగా చీకటి అవుతుంది, బాగా ఎండలు అయితే ఉన్నాయి. ఎట్లనే బతికించుకోవాలి వీటిని. కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే కిందికి వెళ్ళి నానాలి కదా మనకు. నాన్న అక్కడ కూడా పోయాలి నా? ఎవరు పోయాలి సార్లే. ఎవరు పోయాలి చెప్పు? ఎవరు పోయాలి? అమ్మమ్మ పోయాలా, చిన్ని పోయాలనా? అమ్మమ్మ పోయాలనా? ఎందుకు నేను పోయొద్దా? రెస్ట్ తీసుకోవాలి. చూడండి సంతోషం వచ్చిన వాళ్ళకి పని చెప్తా. చూడండి మా పెద్దమ్మ మోస్తుంది చూడండి నీళ్ళు. ఇట్లా నాకు వచ్చిన వాళ్ళు అయితే బాగా హెల్ప్ చేస్తారు. చూడండి చూసిండ్రు కదా నేను టమాటా నారు ఎట్లా నాటుకున్నానో. మా పెద్దమ్మ మా చెల్లెళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేసిండ్రు. మా సంతోషం అవుతున్నాడు ఆయన కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎట్లా నాటుకున్నామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ చెప్పండి అన్న, బాయ్ చెప్పండి.